హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము డిన్నర్లోకి ఎగ్ రోల్స్ అయితే తింటున్నాం అనమాట. అందుకనే ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ ఎగ్ రోల్స్కి అయితే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగైతే చపాతీ పిండి కలిపేసుకోవాలి. కాకపోతే 1 అవర్ అనేది మనం పక్కన పెట్టేయాలన్నమాట. బాగా కలుపుకొని మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేను దాన్నే చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకున్నాను. మాకైతే ఒక 5 రోటీలు 6 రోటీలు అయితే వచ్చాయి. ఇంకా మేము చెరొకటైతే తిన్నాము. ఎందుకంటే ఎగ్ పన్నీరు అవన్నీ వేస్తాం కదా, హెవీ అయిపోతుంది కాబట్టి ఇంకా మాకు వరకు అయితే మేము చెరొకటైతే తిన్నాము. పన్నీరు ఎగ్ అవన్నీ వేసినప్పుడు మనకి హెవీ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం లిమిటెడ్గా అయితే తీసుకుంటాము. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. మీ జాను మీతో ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్తో మాటలు చెప్పుకుంటూ అయితే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు ఇట్లాగే మాటలు చెప్పుకుంటా డిన్నర్ టైం అయితే ఇలాగే స్పెండ్ చేస్తాము. మా ఆయనేమో ఫోన్ వెనక, నేనేమో ఫోన్కి ముందు. అంటే నేను వంట చేస్తున్నప్పుడు మా ఆయన నాకు బోర్ కొట్టకూడదని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే నన్ను విసిగిస్తూ ఉంటారు, లేకపోతే నేను ఆయన్ని విసిగిస్తూ ఉంటాను. ఇట్లాగైతే మేము టైం అయితే స్పెండ్ అయితే చేస్తాము. ఇప్పుడు నేను డైలీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను గాయ్స్. ఇంకా ఎప్పుడు క్రమం తప్పకుండా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకెప్పుడు మిస్ చేయకుండా వ్లాగ్ అనేది పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా రోజు ఒక రెసిపీ అయితే నేను షేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇట్లాగైతే నేను చపాతీస్ అనేవి చక్కగా మరీ మందంగా లేకుండా మరీ పల్సన్ లేకుండా అయితే చపాతీ అనేది చేసుకుంటున్నాను. నేను గోధుమ పిండి కాదండి వాడేది, నేను మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ అయితే వాడుతున్నాను. ఎందుకంటే దాంట్లో అన్ని రకాల ఈ చిరుధాన్యాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ మధ్య అదైతే వాడుతున్నాను. ఇంకా కొంతమందికి అయితే మల్టీగ్రెయిన్ చాలాగా గట్టిగా అయితే వస్తాయి అనుకుంటారు కదా. ఇంకా నేను చేసిన విధానం అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. తర్వాత రోజుకి కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి కలిపి చూడండి. కలిపేసి వెంటనే చపాతీ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వీలైతే మీకు ఒక గంట వరకు కూడా పక్కకు పెట్టేసేయండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి, చాలా ప్లఫీగా అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ప్యాన్ అనేది వేడైపోతుంది అనమాట. వేడవుతున్నప్పుడే కొంచెం హై ఫ్లేమ్లో అయితే నేను చపాతీలు అయితే కాల్చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ లో ఫ్లేమ్లో కాలుస్తే ఏమైందంటే చపాతీ అనేది గట్టిపడిపోతుంది, దాంట్లో ఉన్న డ్రైనెస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. తడితనం అనేది బయటకు వచ్చేస్తుంది, వెట్నెస్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. దాని గురించి మనము మొత్తము హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి బాగా ఫ్లఫీగా అయితే వచ్చింది చపాతీ. కాబట్టి మనము బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి పొంగుద్ది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను చెప్పిన టిప్ కనుక నచ్చితే కామెంట్ అయితే చేసేయండి. మీరు ఎగ్ రోల్స్ ఎలా చేస్తారు, నాలాగే చేస్తారు లేదా అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. నేను ఫాస్ట్గా ఒక్కొక్క రోటీ అయితే చేసుకొని నేనైతే మొత్తం కాల్చేసుకుంటున్నాను. ఫస్ట్ చపాతీలు అనేవి కాల్చేసుకుంటే దాని తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆల్రెడీ నేను పన్నీర్ క్యూబ్స్ అవన్నీ కూడా మ్యారినేట్ అయితే చేసేసాను. పన్నీర్కి వచ్చేసి నేను కొంచెం ఉప్పు, కారం, ఆయిల్, అలాగే కొంచెం పెరిగేసి బాగా మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే పన్నీర్కి బాగా పట్టిద్ది అనమాట. మనం తింటున్నప్పుడు చప్పగా లేకుండా అయితే ఉంటుంది. మేము ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి మాకు ఎక్కువ కొంచెం పన్నీరు చప్పగా లేకుండా కొంచెం స్పైస్గా ఉంటే ఇష్టం. కాబట్టి నేను ముందుగానే మ్యారినేట్ చేసేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే నాన్ వెజ్కైనా వెజ్కైనా మ్యారినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పేసి ముందుగానే నేను మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా లాస్ట్లో ఒక
చిన్న చపాతీ అయితే వచ్చింది, అది కూడా అక్కడ పెట్టేశానమాట. ఇప్పుడు మనం రోల్స్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనం రోల్స్లోకి ఏమేం కావాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఆల్రెడీ నేను చపాతీలు అయితే కాల్చేసుకున్నాను కదా, ఇంకా మేమైతే చెరొకటి వేసుకున్నాము, మిగతాయి స్టోర్ అయితే చేసేసాను. రేపు మార్నింగ్ అయితే మేము ఒక స్పెషల్ డిష్ అయితే చేసుకుంటున్నాము, వాటి ఈటి నీడేలు అయితే నేను చూపిస్తాను. ఇంకా బటర్ కావాలి, దాంతోపాటు పన్నీర్ మ్యారినేట్ చేసుకున్నానని చెప్పాను కదా, మొత్తం మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను కదా. ఇంకా అవన్నీ వేసి అయితే నేను పన్నీర్ని అయితే ఇట్లా క్యూబ్స్ లాగా కాకుండా కొంచెం రెక్టాంగిల్ బారుగా అయితే నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక ఉల్లిపాయ క్యాప్సికమ్ కూడా ఇట్లా పొడవుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కావాలంటే చీజ్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా నేను ఒక 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇంకా ఈ 2 గుడ్లతో అయితే నేను ఎగ్ కూడా కలిపి పన్నీర్తో తిందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. కాబట్టి 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో అయితే కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా కలిపేసుకొని ఉంచాను. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండిద్ది కదా, దాని గురించి అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా పన్నీర్ కాల్చడానికి అలాగే నేను అంటే ఇది ఏముంటుంది, రోటీ కాల్చడానికి కొంచెం ఆయిల్ పడుతుంది, ఆ ఆయిల్ అనమాట. ఇంకా దాంతోపాటు కెచప్ అలాగే మయోనీస్. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంతా ఆయిల్ అనేది వేసుకున్నాను. బటర్ వేద్దాం అనుకున్నాను, ఆ టైంకి నేను మర్చిపోయి ఆయిల్ అనేది వేసాను అనమాట. కావాలంటే మీరు బటర్లో కూడా ఫ్రై అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్లో వేపిన దానికన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా పన్నీర్ని అయితే ఇట్లాగా అంతా పెట్టేసుకొని వేపేసుకుంటున్నాను అనమాట. చక్కగా వేగితే ఏంటంటే చక్కగా బ్రౌన్ కలర్లో వస్తాయి చక్కగా. అప్పుడైతే మనం టర్న్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్లోకి అయితే పడతాయి. సిమ్లో మనం ఇట్లాగైతే బాగా వేపుకోవాలి. చూసారా, దాంట్లో ఉన్న కొంచెం ఆయిల్ బయటికి ఎలా వస్తుందో. కాబట్టి ఇట్లాగైతే మనం మొత్తం అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి చక్కగా. దాని తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ 2 కూడా కొంచెం ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇట్లా షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే అవనివ్వకూడదండి, ఎందుకంటే క్రిస్పీనెస్గా ఉంటేనే బాగుంటాయి ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్స్. ఇంకా దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, నూనె కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లోనే 2 గుడ్లు అయితే కొట్టుకున్నాను. ఇంకా ఆ 2 గుడ్లను కూడా బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఎంత మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా అయితే వచ్చింది ఆమ్లెట్. కాబట్టి ఇట్లాగైతే బాగా కొట్టేసుకుంటున్నాను. చూసారా, ఎంత బాగా కొడితే అంత బాగా అయితే ప్లఫీగా వస్తుంది. నురగ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. కాబట్టి నేను బాగా కలుపుకుంటున్నాను. ఎంత బాగా కలిపితే అంత బాగా ప్లఫీగా వచ్చింది అని చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత పొయ్యలు గిచ్చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ అనేది ఇట్లా బుడగలు అదంతా వచ్చేటప్పుడు ఒక రోటీ అనేది తీసుకొని దాని మీద అయితే పెట్టేయాలి. అది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే రోటీ పెట్టేస్తే ఏంటంటే దానికి స్టిక్ ఆన్ అయితే అయ్యి ఉండిద్ది, లేకపోతే రాలిపోద్ది అనమాట. దానికి అతుక్కోదు. ఆమ్లెట్ సపరేట్గా చపాతీ సపరేట్గానే ఉంటుంది. దాని గురించి ఇంకొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చపాతీ అనేది ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిప్పేసుకోవాలి. మిగతాది కూడా ఈ స్టేజ్లో ఉడికిపోయిద్దండి. కింద వేడివేడిగా ఉంటుంది కదా, తిరగదిప్పినప్పుడు ఏంటంటే మొత్తం ఉడికిపోయిద్ది. ఇట్లాగైతే మొత్తం ఎగ్ రోటీ అనేది రెడీ అయిపోద్ది. దాని తర్వాత ఫస్ట్ అయితే రోల్ చేసుకునే ముందు కొంచెం కెచప్ అనేది వేసుకోవాలి. దాంతోపాటు కొంచెంగా మయో అనేది వేసుకోవాలన్నమాట. మీ ఇష్టము, ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. మయోనీస్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, క్యాప్సికమ్, అవన్నీ కూడా వేసుకోవాలి. అంటే అన్నీ కాదు, ఒక రోల్కి సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత ఒక 4 క్యూబ్స్ పన్నీర్ అయితే పెడుతున్నాను. ఒక 4, 5 అంటే మీ ఇష్టం అనమాట. ఎక్కువ తినగలిగితే ఇంకొంచెం ఎక్కువైతే పెట్టుకోవచ్చు. ఇట్లాగైతే రోల్ చుట్టేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందనేది నాతో కూడా షేర్ చేసుకోండి. అసలు వేడివేడిగా తింటే ఆ కెచప్ కానీ మయోనీస్ కానీ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. కావాలంటే పైన కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తినండి, ఇంకా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. రెసిపీ కనుక నచ్చితే మీరు
మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మాకైతే బాగా నచ్చింది. బయట కొనాలంటే 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి కొనాలి. అదే ఇంట్లో చేసుకుంటే మొత్తం మీద 150 రూపీస్ కూడా అవ్వదు. ఒక 4-5 రోల్స్ పైనే వస్తాయి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.